ఫ్రెండ్స్ ఇప్పుడు యాడ్లు ఉంటాయి, అదే అడ్వర్టైజింగ్ లో, వాటిని సరిగ్గా చేసుకోవాలి. అడ్డదిడ్డంగా చేస్తే ఎలా ఉంటుందో మొచ్చుకోడు చెప్తానండి. ఇండియాలో చాక్లెట్ కల్చర్ అనేది పెద్దగా లేదు అంతకు ముందు స్టార్టింగ్ లో. ఇంకా చాక్లెట్ కంపెనీ వాళ్ళందరూ కలిసి ఇండియాలో అసలే ఫెస్టివల్ చాలా ఎక్కువగా ఉంటాయి, సో మనం ఫెస్టివల్ అంటే చాక్లెట్, చాక్లెట్ అంటే ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళ బ్రెయిన్ లో దూచేద్దామని ఇదే రేంజ్ లో యాడ్లు చేసి కొంచెం బాగానే సక్సెస్ఫుల్ అవుతూ ఇంకా నెమ్మదికి వచ్చేసారు. అయితే క్యాడ్బరీ వాడు ఒక అడుగు ఇంకొంచెం ముందు గట్టిగా అడిగేసేసి కొత్తగా ఏమైనా చేద్దామని ఇండిపెండెన్స్ డే అప్పుడు ఈ క్యాడ్బరీ వాడే ఒక కొత్త చాక్లెట్ ని తెచ్చాడు. ఏంటది? ఐక్యమత్యమే మహాబలం చాక్లెట్. ఇండియా అంతా కలిసి ఉండాలి అనే థీమ్ మీద చాక్లెట్ చేద్దామని మంచి ప్లాన్ వేసాడు. చాక్లెట్స్ లో మామూలుగా తెల్ల చాక్లెట్లు, నల్ల చాక్లెట్లు, బ్రౌన్ చాక్లెట్లు ఇలా రకరకాల ఫ్లేవర్స్ లో కలర్స్ లో ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు వాటన్నిటిని మిక్స్ చేసి ఒకే చాక్లెట్ లో ఈ తెల్లవి, ఫుల్ డార్క్ వి, కొంచెం మామూలు కలర్వి ఇలా అన్ని ఒక్క దాంట్లోనే పెట్టి ఒక చాక్లెట్ గా తీసుకొచ్చి భిన్నత్వంలో ఏకత్వం అనే థీమ్ తో రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ఫుల్ గా న్యూస్ పేపర్స్ లో వేయడం మొదలు పెట్టాడు. అది తీసుకొచ్చిన టైంలో న్యూస్ పేపర్లు ఎక్కువగా చూసేవాళ్ళు. అయితే న్యూస్ పేపర్స్ లో వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే వేస్తూ ఉన్నారు, అంటే తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ అనుకుంటూ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ భిన్నత్వంలో ఏకత్వం కాన్సెప్ట్ ని ఇంకా బాగా తీసుకుని వెళ్దామని వాళ్ళు ఇప్పుడు ఇంకో ప్లాన్ తో వచ్చారు. ఇప్పుడు ప్రతి స్టేట్ లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. అయితే వాళ్ళ లాంగ్వేజ్ లో కాకుండా వేరే లాంగ్వేజ్ లో న్యూస్లు వేస్తే, అంటే ముంబైలో ఏమో కన్నడ లాంగ్వేజ్ లో ఉన్న యాడ్, ఢిల్లీలో ఏమో తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ యాడ్, బెంగళూరులో ఏమో మరాఠీ అడ్వర్టైజ్మెంట్, ఇలా డిఫరెంట్ సిటీస్ లో డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ లో ఈ విషయాన్ని వేసారు. సేమ్ అదే భిన్నత్వంలో ఏకత్వం. ఏమనుకున్నారు, ఎందుకు వేసారో తెలీదు, మేబీ మర్చిపోయి పంపించేదేమో. అయితే ఒరిజినల్ గా మ్యాటర్ అయితే ఒకటే ఉంటది పెద్ద దాంట్లో. స్వీట్ థింగ్స్ అన్ని ఇండియన్స్ అందరూ కలిసి ఉన్నప్పుడే అవుతాయని ఒక మంచి మాట మంచిగానే చెప్పేది. కానీ అది రిలీజ్ అయినప్పటి నుంచి జనాలు వేసుకోవడం మొదలు పెట్టేది. నువ్వు రేసిస్ట్ గాడివిగా, నువ్వు ఇండియాలో ఉన్న కుల మత భేదాలన్నీ చాక్లెట్లు వేసి మరీ చూపిస్తున్నావు, మాకు ఎంత ధైర్యం నీకు, ఒరిజినల్ గా చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు, న్యూస్ లో కూడా ఏది వేసావు మాకు అర్థం కాకుండా నువ్వు మమ్మల్ని అందరినీ విడదీయడానికి ట్రై చేస్తున్నావని ప్రతి చోట సోషల్ మీడియాలో గానీ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇదే విషయం వేసేది. జనాలకు కూడా కోపం వచ్చేసింది, ఏంటి ఇంత పని చేశాడా అని చెప్పి. అంటే ఇంకో పక్క అది రిలీజ్ చేసిన టైంలో ఇండియాలో కొంచెం ఆ టైప్ ఆఫ్ గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా పొలిటీషియన్కి ఏం పని కావాలన్నా వెంటనే ఈ కాన్సెప్ట్ గుర్తొచ్చేసింది కదా, సో బ్యాక్ క్లాష్ ఎక్కువగా వచ్చింది. ఇంకా న్యూయార్క్ టైమ్స్ వాడు అయితే ఆ క్యాడ్బరీ వాడిని, ఏమప్పా బాగా అయిందా నీకు, ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసినట్టున్నావుగా అని లిటరల్లీ ఇలాగే వేసాడండి వాడు న్యూస్ లో. క్యాడ్బరీ వాడు కూడా ముందుకొచ్చి ఇంకా ఇది అసలు ఏందో ఎట్టున్నారు, సరిగ్గా చదవండి ముందు, అసలు ఏం చేసినా చూడండి, మనందరం కలిసి ఉండాలని, కలిసి ఉంటే అన్ని రకాల ఫ్లేవర్స్ ని ఒకే దాంట్లో ఎంజాయ్ చేయొచ్చని ఒక ఐడియాతో వస్తే ఎవడో చెప్పిన మాటలు నమ్మేసి ఏదేదో ఈనేస్తున్నారు, చాక్లెట్ తినకపోతే తినమాకండి, మరి ఎట్టున్నది అసలు అని బాగా ట్రై చేశాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. అసలే మనందరికి ఫేక్ న్యూస్లు వెంటనే నమ్మేసి అలవాటు బాగా ఎక్కువగా ఉంటది. ఎవడన్నా ఏదైనా చెప్తే అది నిజమా కాదా, ఏం చెప్పాడు అది కూడా ఏం లేదు, ఒకటి చెప్పాడు లేదా ఎక్కడో వీడియోలు చూస్తాం, ఇంకా అదే నిజం అనుకుని దిగుతా ఉంటాం. ఇంకా క్యాడ్బరీ వాడు కూడా ఏం చేయలేక చేసింది మంచి కోసం అయినా దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. మీరేమంటారు చెప్పండి దీని గురించి? అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ వరల్డ్ అంతా ఏఐతో నిండిపోయింది. మనం వాడితే వాడతాం, లేకపోతే లేదు. కానీ బయట అతి దారుణంగా వాడుతున్నారు, భయం వేస్తుంది చెప్పాలంటే. అయితే ఇప్పుడున్న ఈ ఏఐలన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. 2016లోనే మైక్రోసాఫ్ట్ టాయ్ అని చెప్పి ఒక ఏఐని అప్పట్లోనే తెచ్చాడు. TA అదొక చాట్ బాట్, అంటే అందులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటిది ఇప్పుడే కొత్తగా వచ్చాయి అనుకుంటున్నాం, అప్పట్లోనే వచ్చింది అది. మరి ఇప్పుడు లేదా అంటే దాన్ని అలా తీసుకొచ్చారు 2016లో. ఎగ్జాంపుల్ గా నిన్న సాయంత్రం తెచ్చారు అనుకోండి, ఇవాళ మధ్యాహ్నానికి దాన్ని షట్ డౌన్ చేస్తారు. ఇప్పుడు అంటే ఏ యూజెస్ మనకు అర్థం అవుతున్నాయి, కానీ అప్పట్లో ఎవడు అర్థం చేసుకోలేపాడు. ఓకే, జనాలకు అసలు అర్థం కాలేదు అని అనుకుందాం, కానీ అప్పటికి మనమేం సూపర్ ఇంటెలిజెంట్లు కాదు కదా. ఎవడైనా కొంచెం టైం తీసుకుంటాడు, కొన్ని నెలలు ఇస్తాడు, అప్పటికి సక్సెస్ అవ్వకపోతే తీసేస్తాడు. కానీ సాయంత్రం తెచ్చి మధ్యాహ్నానికి ఎత్తేడు ఏంటో అంటే, మనం వెళ్ళి అందులో మెసేజ్ చేసాం అనుకోండి, అంటే హలో ఏఐ నాకు చిన్న హెల్ప్ కావాలి అంటే అది రిప్లై ఏమిస్తుంది, చెప్పవా పంది మళ్ళీ వచ్చావు నువ్వు అని చెప్పి అంటది. నిజంగానే అది అలాగే అంటది. నిజం చెప్పాలంటే నేను చాలా పొలైట్ మనిషిని కాబట్టి పొలైట్ గా మాట్లాడాను, అది ఇంకా చాలా సండాలంగా మాట్లాడిద్ది. ఏంటి బిల్ గేట్స్ లాంటి డిగ్నిఫైడ్ మనిషి ఈ విధంగా చేశాడా అంటే, అతను ఏం చేయలేదు, అతను చాలా థాట్ఫుల్ గా ఎంతో దూరం దాకా ఆలోచించాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ అనుకోండి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎదురుగా ఉన్న మనిషి ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా క్వశ్చన్ అడిగితే దానికి పర్ఫెక్ట్ గా పొలైట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఇలాంటివి దానికి చెప్పు ఉంచుతారు. దీనికి కూడా అలాగే ఉంది 2016లో వచ్చిన దానికి. కాకపోతే దానికి ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంది. మనుషులతో మంచిగా మాట్లాడడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కూడా. ఎంత నేర్చుకుంటే అంత ఎదుగుతాం కదా. దానివల్ల అది మనుషులు ఎలా మాట్లాడితే దాంతో అది కూడా అలాగే మాట్లాడడం నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. బిల్ గేట్స్ అంటే అతను ఉన్నత విలువలు జనాలకు ఉన్నాయి, సో అవి నేర్చుకో అని చెప్పి భ్రమపడి అలాంటివి తీసుకుని వచ్చాడు. కానీ మామూలు మనుషులకు విలువలు అవసరం లేదని తర్వాత అర్థమైంది. ప్రతి ఒక్కడు పచ్చిగా చండాలంగా బూతులు తిడుతూ దాంతో మాట్లాడడం, అందులో టైప్ చేయడం, అంటే రోబోటే కదా అని చెప్పి బ్యాడ్ లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంకా చాట్ బాట్ కూడా ఓకే మనుషులు ఇలాగే మాట్లాడతారేమో మనం ఇలాగే మాట్లాడదాం అని చెప్పి అది కూడా సేమ్ అలాంటి వర్డ్స్ నే రిపీట్ చేయడం మొదలు పెట్టింది. చాలా తొందరగా నేర్చేసుకుంది. దాంతో ఏమైంది, ఇప్పుడు పనికి మాలిన వాళ్ళు మాట్లాడే అనుకోండి, ఆ
పనికి మాలిన వేలోనే వాళ్ళకి రిప్లై ఇచ్చింది. వాళ్ళు ఎదలు కాబట్టి హర్ట్ అవ్వలేదు. కానీ వీళ్ళ దగ్గర నేర్చుకుంది వేరే వాళ్ళతో కూడా అలాగే మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే జెన్యూన్ గా హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళతో కూడా అది పొలైట్ గా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పినా చెప్పదా పంది అని అంటది. కంప్లైంట్స్ ఇంకెక్కువైపోయి వచ్చిన కొన్ని గంటల్లోనే దాన్ని క్లోజ్ చేసేది. మళ్ళీ ఇది ఎలా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ప్రొఫెషనల్ గేమ్ గురించి చెప్తున్నాను. జోక్ గా తీసుకోవడం అలాంటివి చేయకండి. అల్టిమేట్లీ ప్రొఫెషనల్ గేమ్. అదేంటంటే అదే ఇంకా పిల్లో ఫైట్, తలగళ్ళు దీంట్లతో తన్నుకోవడం. లాస్ట్ వీడియోలోనే మిలిటరీ వాళ్ళు తలగళ్ళతో అసలు ఎందుకు తన్నుకుంటున్నారు, యుద్ధం ఎందుకు చేస్తారనే విషయాన్ని చూపించాను. అయితే ఇది కాదు, ఒరిజినల్ గా వరల్డ్ ఛాంపియన్షిప్ లో అవుతాయి. ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే చేయమాకండి, ఎందుకంటే అందులో నిజంగానే ఎంఎంఏ ఫైటర్స్, ఎక్స్ ఎంఎంఏ ఫైటర్స్ అలాంటి వాళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అల్లేదు అయిపోయిద్దని కాదు, తలగడలో ఏం ఉండదు, జస్ట్ మామూలు దీంట్లో మామూలు పిల్లోసే. డిమార్ట్ నుంచి ఒక పిల్లో ఎత్తకొచ్చి ఎత్తారు మీకు, దాంతో ఫైట్ చేయాలి. గేమ్ ఎలా నడిచిద్ది అంటే మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. బాక్సింగ్ ఎప్పుడైనా చూసారా? సేమ్ అందులో కూడా రౌండ్స్ ఉంటాయి. కాకపోతే అందులో 10-12 రౌండ్స్ ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. లేదంటే బాగుందని రోజంతా ఆడినా ఆడుకుంటది. 3 రౌండ్స్ లో ఒక రౌండ్ ఓన్లీ 90 సెకండ్స్, 1.5 మినిట్ ఉంటది. పాయింట్స్ కూడా సేమ్ బాక్సింగ్ లాగే. ఇప్పుడు తలగడ తీసుకొని తలకేసి కొట్టాయనుకోండి, ఒక పాయింట్ వస్తుంది. అదే 360 degrees లో రౌండ్ గా రొటేట్ అయ్యి మొహానికేసి గుద్దేదనుకోండి పిల్లోతో, 3 పాయింట్లు వస్తాయి. నాక్ డౌన్ లు కూడా ఉంటాయి. సేమ్ బాక్సింగ్ లాగే మొహానికి ఆ దిండు గట్టిగా తగిలి కింద పడిపోయాడు అనుకోండి ఎవడన్నా, 5 పాయింట్లు ఉంటాయి. బాగా ఫేమస్ అవుతుంది నెమ్మదిగా. కోచింగ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేశారు. ప్రైజ్ మనీ అంత ఎక్కువగా ఉండదు. ప్రజెంట్ 4-5 లక్షలు ఇస్తున్నారంట గెలిచిన వాళ్ళకి. ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఆలోచించుకోండి. ఫ్రెండ్స్, మామూలుగా మీరు సినిమాల్లో చూసుంటారు, ఇది ఎక్స్పీరియన్స్ చేసుండే ఛాన్స్ లేదు. చేసుంటే లేదు. ఏంటో అంటే జైల్లో ఇప్పుడు ఖైదీలను పెడతారు కదా, వాళ్ళు ఏమైనా అక్కడ కూడా గోల్ చేయడం, ఏదైనా గబ్బు పనులు చేసినప్పుడు వాళ్ళని ఎత్తకపోయి చీకటి గదుల్లో పడేస్తారు. ఎక్కువగా సినిమాల్లో చూస్తాం. అప్పట్లో రాజులు ఉండే టైంలో అయితే చాలా ఎక్కువ చేసేవాళ్ళు. అయితే నా డౌట్ ఏంటంటే వాళ్ళని మామూలుగా కూడా ఎలాగో పెట్టింది కూడా జైల్లోనే. జైల్లో సెల్లో మూల పడేస్తారు, గోల్ చేస్తే ఎత్తకపోయి చీకటి గదిలో పడేస్తారు. అంత డిఫరెన్స్ ఏమొస్తుంది? ఇంకా అక్కడే బెస్ట్ ఏమో. ఈ మామూలు సెల్లో ఉంటే మట్టి ఎత్తు, గోడ కట్టు అని ఏదో పని చెప్తూ ఉంటది. చీకటి గదిలో అనుకోండి ఫుడ్ 3 పూట్లా పెడతారు, మిగతా టైం అంతా పడుకోమంటది. అయితే డిఫరెన్స్ ఏమొస్తుందా అంటే లైట్, వెలుతురు. మామూలుగా పొద్దున పూట ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది ఆ వెలుతురు ఇంటి లోపలికి. ఆ సన్ వెలుగు అనేది డైరెక్ట్ గా పడిపోయినా ఏదో ఒక ఫామ్ లో లోపలికి వస్తుంది కదా, ఆ వెలుగు బాడీ మీద మనిషి మీద పడకుండా చూస్తారు. అది లేకపోతే మనిషి ఆనందంగా ఉండలేదంట. ఓకే, జైల్లో ఉన్నప్పుడు ఇంకా ఆనందం అంటే యాక్చువల్లీ అది మన మీద పడకపోతే మెంటల్లీ ఏదేదోలాగా అయిపోయిందంట, బతికుండాలని అనిపించదంట. ఇన్ని రోజులు ఆ వెలుతురు, సూర్యుడు వెలుతురు మన మీద పెడితే డి విటమిన్ కోసం ఒకటే అని అనుకుంటూ ఉన్నాం. అలా కాదు. 2002 ఏడాదిలో డేవిడ్సన్ అని చెప్పి ఒక సైంటిస్ట్, అతను మాంగ్స్ ఉంటారు కదా, మాంగ్స్ మీద టెస్టులు చేద్దామని చెప్పి టిబెట్ వెళ్ళిపోయారు. మాంగ్స్ ఎప్పుడు చాలా హ్యాపీగా, ఎక్కువ ఆనందంగా, ప్రశాంతంగా బతుకుతుంటది. వాళ్ళ బ్రెయిన్, హార్ట్, మైండ్ 24 గంటలు హ్యాపీగా ఉంటది మామూలు మనుషులతో చూస్తే. అయితే వీళ్ళు ఎంత హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతున్నారు ఏంటి అని చెప్పి ఎంతో మంది మాంగ్స్ ఒప్పించి నెలలు టెస్టుల మీద టెస్టులు చేశాడు. మెయిన్ గా అయితే వాళ్ళు డేలో ఎక్కువ టైం మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆ మెడిటేషన్ వల్ల ఎక్కువ కాలం హ్యాపీగా ఉండి బతుకుతుంటది. ఈ విషయం సైంటిస్ట్ అంత కష్టపడకపోయినా మనమైనా చెప్పొచ్చు. అంటే మనం ఎవరికి మెడిటేషన్ చేసేంత సీన్ లేదు, చెయ్యం. మనకు తెలుసు ఒక డేలో 15 నిమిషాలు చేసినా కొంచెం ప్రశాంతంగా ఉంటది, హ్యాపీగా ఉంటది అని అన్ని తెలుసు, కానీ మనం చెయ్యం. అతని టెస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేస్తే హ్యాపీగా ఉంటారు, కానీ ఏం చేంజ్ వస్తుంది బాడీలో, ఆ హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది అనేది చూస్తే మెడిటేషన్ చేయడం వల్ల బాడీ లోపల గామా వేవ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయంట. ఆ గామా వేవ్స్ బాడీలోంచి ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మనం అంత హ్యాపీగా ఉంటామంట. ఎందుకో కూడా తెలియకుండా బతకడానికి ఒక ఉత్సాహం వస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే మనం పొద్దున పూట కాసేపు అలా ఎండలో నుంచొని అలా తిరిగితే అప్పుడప్పుడు తెలియకుండా భలే ఉంది, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది కదా. అలా సన్ను వెళ్తూ మన మీద పడినప్పుడు బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి అవి గామా వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయంట. అర్థమైందా? మెడిటేషన్ అయినా చేయండి, లేదా అప్పుడప్పుడు ఎండలోకైనా వెళ్ళండి. ఓవరాల్ గా వెలుతురు అనేది మన మీద పడుతూ ఉంటే కొంచెమైనా గామా వేవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. చీకట్లో పడేస్తే ఏం ఉండదు, అందుకే అలా చేసేవాళ్ళు. అయితే ఫ్రెండ్స్, టీ ఇందాక గామా, ఆల్ఫా, బీటా అని చాలా చెప్పాను. అవేం లేకపోయినా బతుకుతారు, కానీ కొంతమంది టీ లేకపోతే బతకలేదు. నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే జైల్లో డార్క్ రూమ్ లో కాదు, బాత్రూమ్ లో అయినా పడే కానీ నాకు డైలీ టీ ఇస్తే చాలు అనే బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. ఇండియా అంతా పడి చచ్చిపోయే ఈ టీకి కొన్ని వేల ఏళ్ల హిస్టరీ ఉందని చెప్పి మనం అనుకుంటాం, కానీ బొక్క కూడా లేదు. కరెక్ట్ గానే ఉన్నారు. మా అయితే ఒక 150 ఏళ్ల క్రితం ఆ జిడ్డుగాళ్ళు బ్రిటిష్ వచ్చిన వాళ్ళు మనకు అంటించిపోయారు అంతే. అంతకుముందు మనం టీ టైప్ లో ఆయుర్వేదిక్ షర్బత్తులు అవి ఇవి తాగేవాళ్ళం, కానీ టీ ఆకు, ఈ టీ పొడితో చేసే టీని ఆ కంపు గాల్లే అంటించారు. ఎలా అంటే టీ కోసం ఇప్పుడు ఎలాగ చచ్చిపోతున్నారో మనం అంతా ఎగ్జాక్ట్ గా అలాగే. ఇంకా ఇండియాలో టీ అంటే ఏంటో తెలియని టైంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఇంగ్లాండ్ లో చించుకొని చచ్చిపోయేవాళ్ళు. డైలీ టీ లేకపోతే ఆ లండన్ లో జనాలంతా ఫిట్స్ వచ్చి పోయేవాళ్ళు. అప్పట్లో అసలు వాళ్ళ జనాలు ఎంతెంత టీ తాగుతున్నారంటే దానికోసం బ్రిటిష్ వాళ్ళు లిటరల్లీ ప్రపంచ దేశాల్లో పడి సంపద అంతా ఓడబిక్కొని పోయేవాళ్ళు కదా. అదంతా కూడా సరిపోవట్లేదంట. ఎందుకంటే ఆ టీని వాళ్ళు, టీ పొడి అదంతా చైనా నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఎక్కడ ఏం దొరికేది కాదు. సో వాళ్ళు చాలా
చాలా ఎక్కువ రేటు ఉండేది. ఇంకా వాళ్ళు ఏం అడిగితే అది అన్ని మూసుకొని ఇచ్చేయాల్సి వచ్చేది. వాళ్ళేమో ఆస్తులన్నీ అడిగేవాళ్ళు, వీళ్ళు అవన్నీ ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దేశంలో చచ్చిపోతున్నారు టీ లేకపోతే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ వేస్తారు, ఏం చేద్దాం, వీళ్ళు టీ పొడి ఇమ్మంటే బాగా యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఓపీఎం అని చెప్పి అది ఒక మత్తు పదార్థం లేండి, మొత్తం పదార్థం, ఇది వాళ్ళకి అంట కడదామని చెప్పి అంటిచ్చేసేది. ఇప్పుడు అక్కడ వాళ్ళ దేశంలో యూత్ అంతా అది లేకపోతే బతకలేకపోతున్నారు. అయితే ఈ ఓపీఎం ని ఎదవులు ఇండియాలో పండించేవాళ్ళు. పంటలు పండించడానికి ఏది పండించడానికైనా ఇండియా కంటే బెస్ట్ ప్లేస్ ఏముంటది. అందుకే పనికి మాలిన వాళ్ళు మత్తు పదార్థాలకు సంబంధించిన ఇండియాలో పంపించి దాన్ని చైనా వాళ్ళకి ఇచ్చి ఎక్స్చేంజ్ కింద టీ పొడి ఎత్తకపోవడం స్టార్ట్ చేసేది. అంతే, ఇంకా వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు లేకుండా పోయింది. అయితే చైనా వాళ్ళైనా ఎన్ని రోజులైనా మత్తుకు అలవాటు పడిపోయి ఉండిపోతారు, ఏదో ఒక రోజు వదిలించుకోవాలి కదా. అది బాగా ఎక్స్పోర్ట్ ఎక్కువ అయిపోయేటప్పటికి చైనా వాళ్ళు యుద్ధాల దాకా వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళతో చెప్పేది అండి, మాకు వద్దు, అసలు బాగోదు, ఇంకా ఇక్కడికి తేమాకండి అని చెప్పి వాళ్ళు దొంగచాటుగా తీసుకొని పోతూ ఉంటే బెదిరించడం మొదలు పెట్టారు. ఇంకొకసారి బ్రిటిష్ వాళ్ళు ఏమైనా ఓపీఎం ప్యాకెట్లతో మాకు కనిపించారు అనుకోండి, ఇంకా నుంచి మీకు పావు కేజీ టీ పొడి కూడా మీకు డబ్బులు ఇచ్చినావో అని చెప్పి బెదిరించడం వల్ల వీళ్ళు ఆపేశారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. లండన్ లో జనాలందరూ జాంబీలు అయిపోతున్నారు. ఇంకో పక్క ఇప్పుడు వీళ్ళు రకరకాల బీట్స్ అన్ని, అంటే టీ ఆకు పండించడానికి ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చైనా నుంచి కొట్టేసి ఇండియాలోని అస్సాంలో పండించడం మొదలు పెట్టేది. బాగా పంట పండటం వల్ల ఇంకెక్కడే మొదలు పెట్టేసి టీ పొడి అంతా వాళ్ళు లండన్ దేశం పోవడం స్టార్ట్ చేసేది. ఉండే కొద్దీ టీ పొడి దేశం మొత్తం పండించడం మొదలు పెట్టేది. చాలా చోట్ల బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంది. సో ఇక్కడే పండించి ఇండియా వాళ్ళకి అమ్మేద్దాం, వీళ్ళకి కూడా అలవాటు చేస్తే ఇదే కొనుక్కొని తాగుతారు, మనకు డబ్బులు వస్తాయని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకోవేళ ఎక్కడ చూసినా చిన్న పొట్లాల కింద అన్ని షాపుల్లోకి, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో అన్ని చోట్ల తక్కువగా అమ్మడం మొదలు పెట్టేది ముందు. దాంతో పాటు ప్రతి చోట టీని ఎలా తయారు చేసుకుంటారు, ఎలా తాగాలి, ఇవి కూడా డెమాన్స్ట్రేషన్, ఇవి కూడా చేసి చూపించడం మొదలు పెట్టేది. అందుకు మంచిది, ఎందుకు మంచిది అని చెప్పి. అప్పట్లో వాళ్ళు చేసే టీలో అయితే అంతకేం ఉండదు, టీ పొడి వేడి చేసుకుని తాగేస్తుంటారు అదవడం. అయితే మనకు అంతగా సెట్ అవ్వట్లే అని చెప్పి ఇండియన్స్ డిఫరెంట్ గా ట్రై చేద్దామని రకరకాలుగా చేసి లాస్ట్ కి టీ పొడి, పాలు, పంచదార, ఫ్లేవర్ కోసం అల్లం, యాలకలు వేసేసి అన్ని ఒకేసారి వేడి చేసేసి మంచి సబ్స్టెన్స్ తయారు చేశారు. అదే టీ ఇప్పుడు మనం తాగుతాం. మొత్తం మీదకి అలా వచ్చింది ఇండియాలోకి టీ. ఫ్రెండ్స్, డిస్కవరీ ఛానల్లో ఇప్పుడు ఎందులో అవుతుందో తెలియదు, ఇప్పుడు అంతా రీల్సే కదా, వీడియో క్లిప్స్ లో అయినా చూసుంటారు. రైనోస్ ఉంటాయి కదా, వాటిని కొంతమంది బలవంతంగా పట్టుకుని వాటి కొమ్ముల్ని కోసేస్తా ఉంటారు, కోసేసి వాటిని వదిలేస్తా ఉంటారు. అయితే అలా చేయడం ఇల్లీగల్ కదా, వీడియో లీజ్ మీద ఎవడు పెడుతున్నాడు అంటే నిజానికి వాటిని కాపాడడానికే యానిమల్స్ సేవ్ చేసే టీమ్స్ ఉంటాయి, వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైనోస్ కొమ్ముల కోసం వాటిని పట్టుకొని చంపేస్తారు. ఫస్ట్ చంపేసి నెక్స్ట్ కొమ్ముల్ని దొంగతనం చేసి వెళ్ళిపోతుంది. సో ఏ ఎదవా ఇలా చేయకుండా ఉండడానికి కొమ్ములు ముందే కోసేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అవి కొమ్ములు వాటిని కోసేసిన కొన్ని నెలలకే పెరిగిపోతున్నాయంట. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. కొమ్ములతో పోయి ఏం చేస్తారు అంటే బాగా బలిసిన బ్యాచ్లు ఉంటాయిగా, వాళ్ళ ఇంట్లో అందంగా అలంకరించుకోవడానికి పెట్టుకుంటారు. ఇదేందోలో అసలు అర్థం కాదు. దీనికోసం అని బాగా ఆలోచించి కొత్త ప్లాన్ వేసుకొని వచ్చారు. అదేంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే తెలుసా, యురేనియం, ప్లూటోనియం అని అంటూ ఉంటారు కదా, అణుబాంబులు వాటితోనే తయారు చేసేది. వాటిని తీసుకొచ్చి కొమ్ముల్లో పెడుతున్నారు. ఆ దారుణమైన సబ్స్టెన్స్ లో జనాలు వచ్చి పట్టుకుంటే చచ్చిపోతానని కాదు, ఎయిర్పోర్ట్ లో మామూలుగా మెటల్ టెస్ట్లు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, స్కానింగ్లన్నీ. అయితే ప్రతి ఎయిర్పోర్ట్ లో ఇలాంటి ఎలిమెంట్స్ ఏమైనా తీసుకెళ్తే కనిపెట్టడానికి కూడా మిషన్లు ఉంటాయి, డైరెక్ట్ కనిపెట్టేసిద్ది. అవి చాలా భయంకరమైనవి కాబట్టి ఇప్పుడు ఆ కొమ్ముల్లో అవి పెట్టడం వల్ల ఈజీగా ఏం పని లేకుండా ఊరికనే దొరికేస్తారు. మరి ఇప్పుడు వాటికి ఏం అవదా, జంతువులకి ఏం అవదా అలా పెడితే అంటే అదంతా చేస్తుందే వాటిని కాపాడడానికి. ఉత్త కొమ్ములు కాపాడడానికి వాటిని చంపేస్తారా, ఏం ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం లేకుండా ఉండే అంతే సెట్ చేస్తారు. అయితే ఇప్పుడు రైనోస్ ను పట్టుకుని వాళ్ళు ఏం వాటిని తీయలేదు, ఒకసారి పెట్టారంటే ఉండిపోయింది అంతే. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి, కొమ్ముల్ని వాళ్ళు ఇప్పుడు తీసుకొని వెళ్తే అది ఎయిర్పోర్ట్ లో కదా దొరికేది, కానీ ఈ లోపు ఆల్రెడీ వాళ్ళు చాలా రైనోస్ చంపేసి ఉంటారు. అవి చచ్చిపోయిన తర్వాత ఇంకా కొమ్ములు తీసుకెళ్ళాక దొరికితే దొరకపోతే ఏంటంటే ఒకసారి దొరికితే మళ్ళీ చేసే ఛాన్స్ లేదుగా. అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది ఇంకా మనం కోసి తీసుకెళ్ళినా వేస్టే అని. ఆ పాయింట్ వెలిగిద్ది. కొంతమంది దొరికినా ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కదా, ఎవడు గ్రూపులు వాళ్ళకు ఉంటాయి, ఆఫీసులు, కాలేజీలు ఇవే గ్రూపులు ఉంటాయి అనుకుంటున్నారండి, వాళ్ళకు కూడా గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి దొరికిపోయారంటే ఇంకా మళ్ళీ వాడి జోలికి వెళ్లకుండా ఉంటారు. నెమ్మదిగా ఇది ఇంకా సక్సెస్ అయ్యాక అన్ని జంతువులకి ఇంకా ఏనుగు దంతాలు వాళ్ళు కొట్టేసే ప్రతి జీవులను పెడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎవరికి వచ్చిందో మంచి ఐడియాతో వచ్చారు. అయితే ఫ్రెండ్స్, జపాన్ రైల్వే ఇది ఎందుకు ఎప్పుడు ఎంత అద్భుతంగా ఉంటది అని చెప్పి మీకు డౌట్ వచ్చిందా? అంటే వాళ్ళ రైల్వే సిస్టమ్, వాళ్ళ బుల్లెట్ ట్రైన్స్ ఏదో కొత్త ప్రపంచంలో ఉంటది. ఇది ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళు ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేశారు అంటే చాలా చేసేది. ఫస్ట్ పని ఏంటంటే మామూలుగా రకరకాల దేశాల్లో వాళ్ళ రైల్వేస్ ఉంటాయి, అన్నిటినీ ఆ గవర్నమెంటే నడుపుతూ ఉంటది. ఎప్పుడైనా రైల్వేస్ లో చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ లు, షాపులు, అమ్మడం, కాంట్రాక్ట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటది. వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొంచెం పని తగ్గిద్దని ఆ టైప్ లో ఇస్తుంటది. అయితే జపాన్ వాళ్ళు ఏం చేశారు, కొన్ని
చిన్న చిన్నవి ఇవ్వడం ఎందుకు, మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ నే ప్రైవేట్ కంపెనీ వాడికి ఇచ్చేస్తే ఏమవుద్ది అని ఆ షాపు ఈ షాపు పెట్టుకోండి అని కాదు. జపాన్ రైల్వేస్ మొత్తం జేఆర్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, దానికి ఇచ్చేసేది. జపాన్ రైల్వే మొత్తం దాని కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఆ ట్రైన్స్ వాటిని తయారు చేయడం, ఆ పట్టాలు, సిగ్నల్స్, రూట్లు మొత్తం అన్ని దానిదే. అదో ప్రైవేట్ కంపెనీ కంప్లీట్ గా, గవర్నమెంట్ గా చూసుకునేది. ఆ జేఆర్ కంపెనీ మామూలుగా పనిచేయదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే మొత్తం అంతా వాళ్ళదే కాకుండా ఆ ట్రాక్లు సైడ్ లో ఉంటాయి కదా, ఆ సైడ్స్ లో ఉంటే కొంత డిస్టెన్స్ వరకు పొలాలు కూడా వాళ్ళవే. ఆ రైల్వే చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం ఆ ప్రైవేట్ కంపెనీ వాడివే, సొంతవి. వీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అంత లేదు. ఇప్పుడు హోటల్స్, బిల్డింగ్స్ ఉన్నాయన్నాను కదా, వాటిలో నుంచి వచ్చే ప్రాఫిట్స్ మొత్తాన్ని వీళ్ళు ఈ రైల్వేస్ ని డెవలప్ చేయడానికి పెట్టేస్తూ ఉంటారు ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. మొత్తం ఎన్ని డబ్బులు వచ్చినా బుల్లెట్ ట్రైన్ ఇంకా ఫాస్ట్ గా ఎలా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి, ఇదే పనిలో ఉంటుంది. గవర్నమెంట్ కి షేర్ ఎంత వెళ్తుందంటే షేర్ ఏం ఉండదు, జస్ట్ ట్యాక్సెస్ కడతారు అంతే. అన్ని దేశాల్లో పెడితే ఇలా వర్కౌట్ అవుతుందని నేను చెప్పట్లేదు. మన దగ్గర గవర్నమెంట్ అన్ని చేస్తుంటేనే ఇలాగ ఉంది. ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే న్యూస్ల్లో చూస్తూ ఉంటుంటారు ఈ పాటికే. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పి ప్రైవేట్ కంపెనీ వాడికి ఇస్తే మొత్తం సంకనాకి ఇచ్చేస్తున్నాడు. అలా ఉంటది ఇక్కడ. అయితే జపాన్ లో ప్రైవేట్ కంపెనీ వాడు అవడం వల్ల మొత్తం రూల్స్, రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ అన్ని మిలిటరీ రేంజ్ లో స్ట్రిక్ట్ గా చేస్తున్నాడు. దీని దెబ్బకి అక్కడ ట్రైన్స్ మామూలుగా ఎంత లేట్ వస్తాయో ఎక్స్పెక్ట్ చేయండి. ట్రైన్ అన్నాక ఇంకెంతో కొంత లేట్ ఉంటది కదా. అక్కడ ఒక ట్రైన్ యావరేజ్ గా ఈ ఏడాది ఎంత లేటో చూసుకుంటే 1.6 మినిట్స్, నిమిషాలు, గట్టిగా 90-95 సెకండ్స్ లేటు, అంతకుమించి ఉండదు లేటు యావరేజ్ గా. ఆ ట్రైన్ గానీ 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, డ్రైవర్ దగ్గర నుంచి అపాలజీ లెటర్ వస్తుంది, మమ్మల్ని క్షమించండి 5 నిమిషాలు లేట్ అయిపోయింది అని చెప్పి. ఒకవేళ గంట సేపు అంత రేంజ్ లో లేటే అయ్యింది అనుకోండి, నెక్స్ట్ డే ఆ విషయం న్యూస్ పేపర్ లో వేస్తుంది. ఆ ట్రైన్ ఎంత లేట్ గా వచ్చింది, డ్రైవర్ ఏం చేసేసి ఉంటాడో అని చెప్పి. దీనివల్లే జపాన్ లో ట్రైన్స్ టాప్ లో ఉన్నాయి. ప్రజెంట్ చైనా వాడు మించిపోయేలా ఉన్నాడు జపాన్ ని కూడా, అంటే ట్రైన్ స్పీడ్ లో గానీ, టెక్నాలజీలో గానీ అన్నిట్లో. ఎందుకంటే జపాన్ వాడు ప్రైవేట్ కంపెనీని పెట్టి స్ట్రిక్ట్ గా ఇలా చూస్తున్నాడు. చైనా అలా కాదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా ప్రైవేట్ కంపెనీలో చేసినట్టే స్ట్రిక్ట్ గానే చేయాలి, లేకపోతే లేపేస్తారు. ఇంకా నేను మన దాని గురించి ఏం మాట్లాడడం లేదు, నథింగ్, అంతా మీకే తెలుసు. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.